తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. సంగారెడ్డి జిల్లా కంతి మండలం తుర్కా వడగామాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సమర్థ్ ప్రొడక్ట్ పత్తి మిల్లులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, తుర్కా వడగమాలో పత్తి మిల్లులో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పత్తి మంటల్లో కాలిపోతుంది. ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది? కంప్లీట్ డీటెయిల్స్, ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? రాధిక, ఇప్పటి వరకు అయితే రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన 10,000 క్వింటాల పత్తి మాత్రం పూర్తిగా దగ్ధమైనట్లుగా ఆ సమాచారం అందుతుంది. అదేవిధంగా యంత్ర పరికరాలు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టుగా అక్కడ ఉన్న కార్మికుల ద్వారా, అదేవిధంగా యజమాన్యం ద్వారా కొంత సమాచారం అవుతుంది. అంటే భారీగా ఇప్పటి వరకే 15 నుంచి 20 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది మాత్రము ఆ 3 గంటల నుంచి 2 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పు ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు అదుపులోకి రాలేకపోతుంది. ఆ తర్వాత కూడా అక్కడ ఏదైతే పత్తికి దగ్గర ఉన్న లారీలు కావచ్చు, ఇటువంటి మిగతా మిషనరీస్ ఉన్నాయి, వాటిని కూడా అక్కడ నుండి తొలగించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. లేదంటే వాటికి మంటలు అంటుకొని కూడా మిగతా పరికరాలు కాలిపోయే అవకాశం ఉందని చెప్పి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఆ తర్వాత మరొక 2 ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించడానికి ఆ ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అంటే దాదాపు అక్కడ కర్ణాటక, మహారాష్ట్ర ఆ నుండి కూడా 1-2 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నం అయితే ఆ ముమ్మరంగా అధికారులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ మరో గంట వరకు అదుపులోకి వచ్చే అవకాశం అయితే మరో 2 ఫైర్ ఇంజన్లతో చేసే ప్రయత్నం ఇంకా పూర్తిగా కాలేదు. ఒక 2-3 గంటల్లో పూర్తిగా మంటలు ఆరిన తర్వాత ఇంతవరకు ఆస్తి నష్టం జరిగింది. నిజంగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన 10,000 క్వింటాల పత్తికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఇంకేమైనా డబ్బులు ఇచ్చేది ఉందా, లేకుంటే రైతుల నుంచి సేకరించిన పత్తి ఇంకా మిగతా ఇంకేమైనా నష్టం జరిగిందా అనేది కూడా అధికారులు అంచనా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, ఇక అంటే ఉదయం 4-3 మధ్యలో యొక్క మంటలు షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగినట్లుగా అక్కడ ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. కానీ నిజంగానే ఫైర్ ఇట్లాంటి మిల్లులు ఉన్నప్పుడు ఆ ఫైర్ సేఫ్టీ సంబంధించిన గ్యాస్ లేదంటే ఇట్లాంటి మంటలు కానీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కానీ ఆ సంభవించే అవకాశాలు ఉన్నప్పుడు అది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేసే ఆ సిలిండర్స్ కూడా వాడలేదు ఆ పరిశ్రమలని తెలుస్తుంది. ఒకవేళ అక్కడ ఉన్న పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఎలాంటి గాయాలు కాలేదు, కానీ పత్తి మాత్రము 10,000 క్వింటాలు, ఆ తర్వాత యంత్ర పరికరాలు పూర్తిగా కాలిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. దుర్గారెడ్డి, మంటలు అంటుకున్న సమయంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? అలాగే ప్రస్తుతం పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? అంటే రాధిక, కార్మికులు మాత్రం అక్కడ 30 నుంచి 40 మంది కార్మికులు ఆ సమయంలో పత్తి మిల్లులో పనిచేస్తున్నట్టు తెలిసింది. రాత్రి కావడం వల్ల కార్మికులంతా కూడా సేఫ్ గా అంటే బయటకు రాగలిగారు. అందులో కొంతమంది మాత్రమే వర్క్ చేస్తున్నారు. లేదా ఉదయం 10-11 గంటల్లో జరిగినట్లుంటే ఇది ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా అక్కడ రాత్రి కూడా అంటే ఒకటేసారి పొగ, తర్వాత పత్తి అంటుకోవడంతో పరుగులు పెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నట్టు తెలుస్తుంది. నిజంగా ఒకవేళ ఆస్తి నష్టమే కావచ్చు, లేకుంటే అక్కడ యజమాన్యం వచ్చిన తర్వాత మరొక 2-3 గంటల్లో పూర్తిగా మరో 2 ఫైర్ ఇంజన్లతో అదుపులోకి వచ్చిన తర్వాత ఎంత భారీ నష్టం జరిగింది అనేది తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే 10,000 క్వింటాలు కొనుగోలు చేసిన రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన 10,000 క్వింటాలు ఆ పత్తి మాత్రం పూర్తిగా దగ్ధమైపోయిన సంఘటన. ఆ తర్వాత యంత్ర పరికరాలు భారీగా క్రేన్లు పెట్టి అంటే క్రేన్లతోటి బిగించిన యంత్ర పరికరాలు కూడా కాలిపోయినట్టు తెలుస్తుంది. ఒకవేళ రీసైక్లింగ్ యూనిట్ లో ఈ ప్రమాదం జరిగింది కనుక ఇంకేమైనా సమస్య ఉందా, లేకుంటే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రధాన కారణమైందని చెప్పి కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఫైర్ సిబ్బంది, ఆ తర్వాత ఎలక్ట్రికల్స్ వాళ్ళంతా కూడా ఒక అంచనాకు వచ్చి వివరాలు అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, రైట్ దుర్గారెడ్డి, ఇంకా ఎంత సమయం పట్టొచ్చు మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి? అలాగే ప్రత్యక్షంగా ఈ ఘటనను చూసిన సిబ్బంది ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటి వరకు అయితే ఘటన చూసిన సిబ్బంది మాత్రము ఎప్పుడే షార్ట్ సర్క్యూట్ వల్ల పొగ మంటలు వచ్చాయో అప్పుడే మాత్రం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాము. ఆ ఒక ఫైర్ ఇంజన్ మొదల 10-15 నిమిషాలు అక్కడికి వచ్చింది. మరొక ఫైర్ ఇంజన్ గంట తర్వాత అక్కడికి రావడం జరిగింది. కానీ ఇవి రెండింటితోటి మంటలు అదుపులోకి వస్తాయి అనుకున్నారు కనుక పత్తి ఒకవేళ నిజంగానే
ఆ ఎండి ఉంది కనుక అది పత్తి కంటుకున్న తర్వాత మంటలు నార్పే ప్రయత్నం కొనసాగించే వీలు కాలేకపోయింది కనుక అక్కడ మంటలు నార్పే ప్రయత్నంలో కొనసాగుతుంది. ఒకవేళ నిజంగా ఫైర్ సిబ్బందికి వచ్చిన తర్వాత అందులో వాటర్ అయిపోవడం, ఆ తర్వాత మళ్ళీ వాటర్ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వాటర్ నింపుకొని వచ్చి మళ్ళీ కూడా చల్లార్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇండస్ట్రీ సంఘటన జరిగినప్పుడు అక్కడ దూరం ఉన్న ప్రాంతం అంటే దాదాపు ఇది మనకు మండల కేంద్రానికి దూరం ఉంది. ఒక 2 ఫైర్ ఇంజన్లతో మాత్రమే మంటలు నార్పే ప్రయత్నం సాగుతుంది. మరో 2 ఫైర్ ఇంజన్లు మాత్రం గంట వరకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే 3 గంటల నుంచి పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం జరుగుతుంది. మరో 2 గంటలు జరిగిన తర్వాత ఒకవేళ జరిగితే ఆ లోపు ఎంత నష్టం జరుగుతుందని చెప్పి అంచనా వివరాలతో పాటు అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.